రాజు మరియు రాణి కథ. ఒక అందమైన గ్రామంలో రాజు మరియు రాణి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారి బడిలో టీచర్ అందరికీ ఒక సవాలిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక చిన్న మట్టికుండలో అందమైన పూల మొక్కను పెంచాలి అని చెప్పారు. రాజు మరియు రాణి ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా తమ కుండలను ఇంటికి తీసుకెళ్లారు. రాజు తన కుండను చూసి, అబ్బా, ఈ మట్టి చాలా గట్టిగా ఉంది. ఇందులో మొక్కలు ఎలా పెరుగుతాయి? ఇది చాలా కష్టమైన పని అని విసుక్కున్నాడు. అతను పని మొదలుపెట్టకముందే ఓడిపోతానని భయపడ్డాడు. కాని రాణి మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఈ మట్టి గట్టిగా ఉంటే ఏంటి? నేను దీన్ని మెత్తగా చేస్తాను. మంచి నీరు, ఎండ తగిలితే తప్పకుండా పూలు పూస్తాయి అని నిశ్చయించుకుంది. ఆమె తన పనిని ఆనందంగా ప్రారంభించింది. రాజు ప్రతిరోజూ తన కుండను చూస్తూ, ఇంకా మొలక రాలేదు, ఇది వృధా ప్రయాస అని అనుకునేవాడు. అతను సరిగ్గా నీరు పోయడం కూడా మానేశాడు. అతని ప్రతికూల ఆలోచనలు అతన్ని సోమరిగా మార్చేశాయి. రాణి మాత్రం విడవకుండా ప్రయత్నించింది. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే లేచి మొక్కకు నీరు పోసేది. త్వరలోనే నా మొక్కకు అందమైన పూలు పూస్తాయి అని సానుకూలంగా మాట్లాడుకునేది. ఒక వారం గడిచింది. రాజు కుండలో కేవలం ఎండిపోయిన మట్టి మాత్రమే ఉంది. అతను, నా అదృష్టం బాగాలేదు, అందుకే నా మొక్క పెరగలేదు అని ఇతరులను నిందించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో రాణికుండలో చిన్న మొలక పెద్దదై మొగ్గలు రావడం మొదలైంది. రాణి తన మొక్కతో ఆడుకుంటూ దానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆమె కష్టం ఫలించబోతోందని ఆమెకు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత రాణికుండలో ఎర్రటి అందమైన పూలు వికసించాయి. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. నీ కుండలో పూలు ఎలా పూశాయి? నా కుండలో ఎందుకు పూయలేదు అని రాణిని అడిగాడు. రాణి చిరునవ్వుతో, రాజు, మన ఆలోచనా విధానమే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు పని మొదలుపెట్టకముందే కాదు, రాదు అనుకున్నావు. నేను మాత్రం అవుతుంది, చేయగలను అని నమ్మాను. నీ వైఖరి మారితే నీ ప్రపంచం మారుతుంది అని చెప్పింది. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. తరువాతిసారి టీచర్ మరో పనిచ్చినప్పుడు రాజు సానుకూల దృక్పథంతో పని మొదలుపెట్టాడు. రాజు మరియు రాణి ఇద్దరూ కలిసి కష్టపడి విజయాన్ని అందుకున్నారు. సానుకూల ఆలోచనే గెలుపుకు తొలిమెట్టు.